వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బీజేపీ సమావేశంలో అమిత్ షాతో సమావేశంలో ఏ అంశాలు చర్చించారో తెలుసుకున్నాం. ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి సమావేశం ముగించుకుని వస్తున్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అంశానికి సంబంధించి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆదినారాయణ రెడ్డి గారు, సార్, అంటే అమిత్ షా గారితో సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చించారు సార్? మాకు సెక్యూరిటీ కావాలా అదనంగా, ప్లస్ సిబిఐ కేసులు జగన్ మీద పెండింగ్ సీరియస్ తీసుకోవాలా, ప్లస్ మన విశ్వ హిందూ పరిషత్తు బాగా జరిగేదానికి కారణం ట్రెడిషనల్ జోన్, అందుకే బాగా జరిగింది. ఇది రాష్ట్రానికి కూడా మంచిది. ఇచ్చిన అన్ని రైల్వే జోన్ కానీ, స్టీల్ ఫ్యాక్టరీ కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ, మా రాయలసీమకు నిధులు కానీ బాగా జరిగినాయని చెప్పినాం. అంటే పథకాలు ప్యాకేజీల విషయంలో ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, పార్టీ బలోపేతం గురించి ఏమైనా చర్చ జరిగింది సార్? అంటే అది నాకు ముందు జరిగిందంట కానీ నా ముందర జరగలే. సార్, అంటే కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు, చర్చ నడుస్తుంది. ఆ అంశం మీద అమిత్ షా గారు ఆ చర్చ కూడా రాలే, అంతకుముందు జరిగిందంట. జరిగింది. ఓకే, అంటే మారబోతున్నారు సార్ అధ్యక్షులు? అంటే కంటిన్యూటీనా కాదా అనేది వాళ్ళు నిర్ణయించాలా. బోత్ సైడ్ ఉంది. ఆమె కూడా కంటిన్యూటీ లిస్ట్లో ఉంది. మీ పేరు కూడా ఉంది మేబీ. ఓకే, రాయలసీమ సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలని అనుకుంటున్నారంట. అది కూడా ఒక అందులో నేను రాయలసీమ వాసిని, రెడ్డి కమ్యూనిటీ, ఎన్ని కోణాల్లో దృష్టిలో పెట్టుకొని జరగచ్చు కూడా. సార్, తిరుమల తొక్కిసలాట ఘటన గురించి ఏమన్నా డిస్కషన్ జరిగింది? ఎందుకంటే కేంద్రం కూడా హోంశాఖ కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఫోకస్ కాదు కానీ తొక్కిసలాటకు కారణం ఆడ స్థానికంగా ఒక లేడీ వెనకాల ఇబ్బందిలో ఉంటే ఆమెను ముందుకు తీసుకురావాలన్నప్పుడు ఆమెతో పాటు అందరూ ఆవేశపడడం జరిగింది. దానికి ఏమైనా కూడా సెక్యూరిటీ కొంత మైనర్ కారణమే ఈ ట్రాన్స్పోర్ట్లు కొందరిని సస్పెండ్ చేయడం జరిగింది. అది జరిగింది కూడా. హోంశాఖ ఏమైనా ఫోకస్ పెట్టింది సార్? హోంశాఖ ఏం జరిగిందని ఎంక్వైరీ అంతే. ఒక్కోసారి మామూలుగా సభల్లో కూడా జరుగుతుంది, సినిమా హాల్లో కూడా జరుగుతుంది. మొన్న సినిమా హాల్లో అతనికి కూడా జరిగింది కదా, మొన్న పుష్ప 2 సందర్భంగా. కాబట్టి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంలో రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు కూడా ఆవేశంగా పోవడంతో జరుగుతుంటుంది కూడా. రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షురాలకు సంబంధించిన విషయంలో మార్పులు ఉండొచ్చు, లేకపోతే కంటిన్యూటీ పూర్వందేశంలోనే కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉందని ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. ముఖ్యంగా పార్టీ బలోపేతానికి సంబంధించి కేంద్రం ఇస్తున్న పథకాలకు సంబంధించి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ఒక చర్చ అమిత్ షా వద్ద జరిగింది. ఆ నేతలకి సూచించినట్టు కూడా ఆదినారాయణ రెడ్డి చెబుతున్నారు. ఇంకా రేసుకు సంబంధించి రాయలసీమ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం మెజారిటీ నేతలు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే అమిత్ షా కానీ అటు కేంద్రం బీజేపీ జాతీయ అధ్యక్షులు వీళ్ళంతా కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి నిర్ణయం ఉంటుందని తెలుస్తుంది. మరోవైపు తిరుమల వ్యవహారానికి సంబంధించి కూడా ఈరోజు అమిత్ షా సమావేశంలో చర్చ వచ్చినట్టు తెలుస్తుంది. బీజేపీ నేతలతోనూ బీజేపీ నేతలతో కంబైన్డ్గా ఉన్నప్పుడు ఈ చర్చ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఎక్కువగా పార్టీ బలోపేతంతో పాటు కేంద్రం ఇస్తున్నటువంటి సాయం, కేంద్రం చేస్తున్నటువంటి పథకాలు ప్యాకేజీల్ని ప్రజలకు బలంగా తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని మాత్రం అమిత్ షా నేతలకు సూచించినట్లుగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.